ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమద్ భగవద్గీతకు ప్రణామాలు అర్పిస్తూ బాలల కోసం భగవద్గీత పఠనం. అర్జున విషాద యోగం 24-25 శ్లోకాలు. ఈ విధంగా అర్జునుడు మాట్లాడిన మీదట భగవానుడు ఏమి చేసెనో ఇక ముందు 2 శ్లోకాలలో సంజయుడు వర్ణించుచున్నాడు. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. పదవిభాగం. ఏవం ఉక్తః హృషీకేశః గుడాకేశేన భారత సేనయోః ఉభయోః మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. పదవిభాగం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యయేతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. ప్రతిపదార్థం. భారత, ఓ ధృతరాష్ట్ర, గుడాకేశేన అర్జునుని చేత ఏవం ఈ విధముగా ఉక్తః చెప్పబడిన హృషీకేశః శ్రీకృష్ణుడు ఉభయోః ఉభయపక్షముల వారి సేనయోః సేనల యొక్క మధ్య భీష్మద్రోణ ప్రముఖతః భీష్మద్రోణాదుల పక్షమున చ మరియు సర్వేషాం సమస్త మహీక్షితాం రాజుల ఎదుట రథోత్తమం ఉత్తమమైన రథమును స్థాపయిత్వా నిలిపి ఇతి ఉవాచ ఈ విధముగా పలికెను. పార్థ, ఓ అర్జున, సమవేతాన్ యుద్ధమునకై చేరి ఉన్న ఏతాన్ ఈ కురూన్ కౌరవులను పశ్య చూడుము. తాత్పర్యం. సంజయుడు పలికెను. ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్య రథమును భీష్మద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునునితో, ఓ పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని నుడివెను. విశేషార్థం. గుడాక అంటే నిద్ర. నిద్రను జయించి వానిని గుడాకేశుడు అని అంటారు. నిరంతరం జాగృతుడై ఉండే అర్జునుని మీ కుమారులు ఎలా జయించగలరు అని ఈ శ్లోకంలో సంజయుడు సూచించుచున్నాడు. నీవు కోరినట్లే అందరినీ వీక్షింపగల స్థలంలో రథాన్ని నిలిపాను. నీవారు, నీ ఆత్మీయులు, నీ స్వజనులను బాగుగా చూడుము అని భావగర్భితంగా శ్రీకృష్ణ భగవానుడు సూచించాడు. ఈ సూచనే అర్జునుడిలో దాగి ఉన్న బంధుప్రీతిని, దానికి కారణమైన పిరికితనము వెల్లడి అయ్యేందుకు అంకురార్పణ గావించింది. అర్జునుని నిమిత్తంగా చేసుకుని లోక కళ్యాణార్థం భగవానుడే అర్జునుని యుద్ధ విముఖునిగా చేయుటకు ఈ మాటలు పలికినట్లు స్పష్టమవుతున్నది. దాని ఫలస్వరూపమే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని ముఖారవిందము నుండి పరమ దివ్య గీతామృత మధుర రసధార పెళ్ళుబుకినది. ఈ భగవద్గీత త్రిలోక పావనం, సమస్త జీవులకు అత్యంత శ్రేయోదాయకం. వ్యాస మహర్షికి నమస్కరిస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.